హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను పాలకూర పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. కారం యూజ్ చేయకుండా ఓన్లీ పచ్చిమిర్చితోటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా పప్పు నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నానండి. 2 కట్టలు పాలకూర తీసుకున్నానండి. తీసుకొని ఇలా కడిగి పెట్టుకున్నాను. ఒక 10 నుంచి 11 పచ్చిమిర్చి తీసుకున్నానండి. 3 టమాటా, ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. సో వీటన్నిటిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకొని ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ రానివ్వాలండి. అప్పుడే పప్పు బాగా ఉడుకుతుంది. చూసారా ఎంత బాగా ఉడికిందో? ఈ విధంగా ఉడకాలి. దీంట్లో కొద్దిగా పసుపు ఉప్పు యాడ్ చేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. పోపు పెట్టుకుందామండి. పప్పుని బౌల్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడి అయ్యాక పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. సో పోపు దినుసులు ఫ్రై అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. ఇలా చేసుకుంటే పాలకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు కూడా చాలా మంచిది. పాలకూరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో 2 ఎండుమిర్చి ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పుదీనా యాడ్ చేసుకుంటున్నాను అండి, మీ ఇష్టం. నచ్చకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు పప్పుని పోసుకోవాలండి. ఇంకా ఇదంతా ఫ్రై అయ్యాక పప్పుని బాగా మరగనివ్వాలండి. సో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దింపుకోవడమే. నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.